చాలామంది పవర్ బిల్ అంటే కరెంటు బిల్ ఏ విధంగా కట్టాలి అని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది నాకు కూడా అమౌంట్ పే చేసి ఫోన్పే ద్వారా కరెంటు బిల్లు కట్టండి, లేదంటే సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా కట్టండి అని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు తెలియక ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్పే యూజ్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళే కట్టచ్చు అనమాట కరెంటు బిల్లు. చూడండి, ఈ మంత్ ఫిబ్రవరి నెల నుంచి చూడండి, ఈ నెల బిల్లు అనమాట ఇది. ఫిబ్రవరి నెల నుంచి వాళ్ళే స్కానర్ కూడా ఇచ్చారు. మనం స్కాన్ చేసి ఆటోమేటిక్గా పవర్ బిల్ కట్టచ్చు అనమాట కరెంటు బిల్లును. ఇప్పుడు ఏ విధంగా కట్టాలి అని స్కాన్ చేసి డైరెక్ట్గా నేనే మీకు వీడియో రూపంలో చేయాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీ మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో ఇప్పుడు ఫోన్పే అనేది ఉంటుంది, గూగుల్ పే అనేది ఉంటుంది. 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు కూడా మీరు బజ్జీల అంగడి కాడ, వడల అంగడి కాడ వేస్తూనే ఉంటారు. ఫోన్పే ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటారు. మెడికల్ షాప్లో కానివ్వండి, పెట్రోల్ బంక్లో కానివ్వండి. అలాగే ఫోన్పే కూడా మనము ఫోన్పేలోనే ఈ పవర్ సప్లై బిల్ కూడా కట్టచ్చు అనమాట. చూడండి, ఫోన్పే ఆన్ చేశాను. ఆన్ చేసి క్యూఆర్ కోడ్ ఆన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ ఓకే అండి. చూడండి, ఇందులో ఎంత అమౌంట్ చూపిస్తుంది? 636. ఇక్కడ కూడా 636 చూపిస్తుంది. మొబైల్లో నెట్ కట్ కావడం వల్ల ఆటోమేటిక్గా కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదిగో ఓకే అయింది. ఇది 636 రూపాయలు వచ్చింది. ప్రొసీడ్ టు పే. చూడండి ఫ్రెండ్స్, 636 రూపాయలు. ఇక్కడ కూడా ఇదిగో 636 రూపాయలు. ఇక్కడ ఒకటే ఉంది చూడండి, 636, 636. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇప్పుడు ఓకే చేశాను. పాస్వర్డ్ అడుగుతుంది, అందువల్ల పాస్వర్డ్ కూడా కొట్టేశాను నేను. ఇప్పుడు ఇంకా రైట్ బటన్ నొక్కగానే, టిక్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఫోన్పే ద్వారా అమౌంట్ కట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ కట్ అయిపోయింది. చాలా ఈజీగా మనము అమౌంట్ పే చేయొచ్చు అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ అమౌంట్ పే చేసే విధానం. చాలా ఈజీగా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అమౌంట్ పే చేయడం అనేది. ఇదివరకైతే చాలా కష్టంగా ఉండేది అమౌంట్ పే చేయాలంటే. ఇప్పుడు అమౌంట్ పే చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా అమౌంట్ ఈ విధంగా కట్టచ్చు ఫ్రెండ్స్. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకరికి అమౌంట్ పంపించాల్సిన అవసరం లేదు. మీ ఫోన్పే ద్వారానే కట్టచ్చును. ₹1 కూడా ఎక్స్ట్రా కట్ కాకోకుండా ఆటోమేటిక్గా మీకు అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. అమౌంట్ ట్రాన్సాక్షన్ ₹1 కూడా ఎక్స్ట్రా కట్ కాకోకుండానే ఆటోమేటిక్గా ఓకే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు 636 అమౌంట్, ₹1 కూడా ఎక్స్ట్రా కట్ కాలేదన్నమాట. ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కట్ అయింది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా వాళ్ళు స్కానర్ ఇచ్చారు. ఈ స్కానర్ ద్వారా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఏ దాంట్లోనైనా సరే మీరు ఆటోమేటిక్గా మీరు అమౌంట్ కట్టేయచ్చును. చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా అందరూ కట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా కరెంటు బిల్లు ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ కూడా లేకోకుండా కట్టచ్చును. ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు ముందు ముందు చాలా చేస్తానని నేను మీకు చెప్తున్నాను. అందుకని ఇంతసేపు ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.